కాదు జనాలకు ఉపయోగపడే విధంగా కాంటే మీకు ఆల్టర్నేట్గా వేరే స్థలం ఇస్తాం, అది కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పని కార్పొరేషన్ నుంచి 1,50,00,000 మళ్ళీ కడతానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మేము అది స్టార్ట్ చేసాం. 25,000 మైనారిటీ కళ సాకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వింటారు నిజంగా అయితే మీరు చెప్తున్నట్టయితే ప్రతి ఇష్యూ గారు నేననే కాదండి 170 నియోజకవర్గం అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోని అట్లాగే అసలు అలాంటిది ఇష్యూస్ ఏది గారు లేదు. ఏదో 1-2 రోజులు ఏ ఇష్యూ అన్నా లేట్ అవ్వచ్చు, లేట్ అవ్వకపోవచ్చు. మాట ఆయన మాట్లాడతారు అనేది కూర్చోబెట్టి మాట్లాడతారు. అందరికైతే అసలు నుంచోబెట్టేసి అవన్నీ గారే వెళ్ళిపోయిన వాళ్ళు అవకాశవాదాలు చేసే ప్రచారం కానివ్వండి, అలాంటి సంగతులు ఎప్పుడు నాకైతే ఎదురుగాల. ఈ రోజుకి నాకైతే ఎదురుగాల. నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అసలు అంటే ఇదివరకు కట్ట వైపున ఉన్న పటమటి నుంచి కానూరు ఆ రూట్లో వెళ్ళేటువంటిదంతా కూడా ఆ కాలువ వెళ్తే ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఆ మధ్యలో కాలువల మీద వంతెనలు లేపించడం, అటు పక్కన డెవలప్మెంట్ అన్నదంతా కూడా జరిగింది. అంటే అట్లాంటి ఒక లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజీ ఏదైనా మీకుందా, ఒక ఆశేదాన్ని ఉంది ప్లాన్? ఈరోజు కట్టాం రిటైనింగ్ వాల్, ఇన్స్పైరింగ్ ఉండే మీరు రిటైనింగ్ వాల్ కట్టాం. ఈరోజు కడతాం అనేది రికార్డు, ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర సమయంలో తెలుసుకున్నారు రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పని. ఆ రోజు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు. 2019లో వరదలు వచ్చినాయి.